స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు. మాటతో తండ్రి సర్వ సృష్టిని కలిగించి సర్వాన్నతంగా కలిగించిన మా దేవుడికి స్తోత్రం. నాయన ఇటీవలకి తెలియని నమ్ముతుంటే ఆయుష్యం ఇచ్చి ఆరోగ్యం పాఠం చెప్పడం సిద్ధపరిచి నా జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకుని మాట్లాడతాను. నీ ఆత్మ సహాయాన్ని కోరుతూ తండ్రి ఆత్మతో సహాయంతో మాట్లాడతాను. ఆత్మ సహాయాన్ని ఎందుకు ప్రసాదించినాను. ఈ ప్రార్థన మా ప్రభు నీ ప్రేమ యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రేమ నా దేవుని వాళ్ళ మొదటిగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మహిమ స్తుతులు కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. మన అంశం ఏమిటంటే దైవం దరిద్రుడుగా మారిపోయాడు. మన అంశం దైవం దరిద్రుడుగా మారిపోయాడు. అసలు దైవం అంటే ఎవరు? దైవం ఎందుకు దరిద్రుడిగా మారిపోయాడు? ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు దైవం దరిద్రుడుగా మారడానికి కారణం ఏమిటి అంటే బైబిల్లో మనకి చదువుతున్న క్రీస్తు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాలన్న సత్యాన్ని తెలుసు. కానీ ఆ దైవం ఎందుకు దరిద్రుడుగా మారిపోయాడు అన్నది ఆలోచించేద్దాం. అసలు దైవం అంటే ఏంటి? దైవం అంటే దేవుడు. దైవం అంటే ఏంటంటే దేవుడు. ఆకాశాన్ని, భూమిని, పంచభూతాలను, నక్షత్రాన్ని, ప్రతి జీవిని, కోట్ల రాసిన జీవిని కలిగించిన ఆయనే దేవుడు. ఆయనే దైవం. అసలు ఆ దైవం ఎందుకు దరిద్రుడిగా మారిపోయాడు? అసలు ఆ దైవం దరిద్రుడిగా మారిపోవాల్సిన కారణం ఏమిటి అంటే మనం పాపం చేశాము కాబట్టి ఆయన మారిపోయాడు. ప్రేమన వారులారా, అసలు దైవం పరలోకంలో ఆయనకున్న ఘనత ఎటువంటిది ఒకసారి మనం బైబిల్లో చూసుకున్నాం. అసలు పరలోకంలో ఎలాంటి మహిమను పొందుతున్నాడో ఒకసారి చూసుకుందాం. ఎలాంటి ఘనతను పొందుతున్నాడో ఒకసారి మనం బైబిల్లో పరిశోధన చేస్తే ప్రకటన గ్రంథం యోహాను గారు రాసిన ప్రకటన 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూన రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఉండి సర్వాధికారి యొక్క దేవుడును ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబగులు స్తుతిస్తున్నాయంట. పరిశుద్ధుడని ఎవరు స్తుతిస్తున్నాయంటే దేవుని స్తుతిస్తున్నాయి. ప్రేమల వాళ్ళు అసలు ఆ గొప్ప స్థానాన్ని వదిలి ఎందుకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తే బైబిల్లో మనకు చిన్నప్పటి నుంచి వింటున్నాం, యేసుక్రీస్తు పాపులమైన మన కోసం పుట్టాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు అని చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ఆయన రాకలో ఏముంది, అసలు ఎందుకు వచ్చాడు ఆయన అని అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రేమ. అందుకనే కొద్ది మాటలు మనం నేర్చుకుందాం, ఆత్మ సాయంతో కొద్ది మాటలు నేర్చుకుందాం ప్రేమ. అసలు దైవం ఎందుకు దీన స్థితికి వచ్చాడు? అసలు దరిద్రుడు ఎందుకు మారిపోయాడు అంటే మనకు పాపలమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమ వాళ్ళ. వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఈ యొక్క పాపం అనే ఒక దుస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి ప్రేమ. అయితే ఆ పరలోకంలో అంత ఘనత ఉంది ఆయనకి. పరిశుద్ధుడని ఆ ఒక పరిశుద్ధత ముందు ఏ భాషతోనైనా ఆయన స్తుతించడానికి వేరే భాష లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పరిశుద్ధత ముందు వేరే ఏ భాషతోనైనా స్తుతిద్దామంటే కూడా వాళ్ళకి వేరే
అర్థం కావట్లేదు. ఎలా స్థుతించాలి, పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధత ముందు ఎలా ఆయన స్థుతించి ఆయన గణపరచాలని అసలు తెలియట్లేదు ప్రేమ వల్ల. ఆయన దీన స్థితికి మారిపోయాడు ప్రేమ. చూసుకున్న కొన్ని మాటలు యోహాను రాసిన సువార్త 19:23 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒకరికొకరు సైనికులు ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసి ఆయన అంగి కూడా తీసుకొని ఆ అంగిని కుట్టలేక పైనుండి యావత్తును వేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చిట్లు వేసుకున్నారండి ప్రేమ. పరిశుద్ధుడైన ఆయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆయన్ని ఎలా చేస్తున్నారంటే వస్త్రహీనుడుగా చేస్తున్నారు ప్రేమ. అంటే ఒక పరిశుద్ధతను వదులుకొని వచ్చినందుకు ఆయన ఏమైపోయాడంటే వస్త్రహీనుడుగా అయిపోయాడంట. ఎలా అయిపోయాడంటే వస్త్రహీనుడుగా అయిపోయాడంట. ఎందుకు అలా అయిపోయాడంటే మనకు మహిమ వస్త్రాలు ధరించడం కోసం ఆయన ఏమైపోయాడంటే వస్త్రహీనుడుగా అయిపోయాడు. వస్త్రహీనుడుగా అయిపోయాడు. అలాగే 18వ అధ్యాయం అదే అధ్యాయం అదే యోహాను సువార్తలో 18వ అధ్యాయం 22వ వచనం 18వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నప్పుడు ప్రధాన యాజకులు ఆయన శిష్యుల గురించి ఆయన బోధన గురించి యేసుని అడుగుచు అంటే నీ బోధన గురించి మాకు చెప్పు, నీ శిష్యులు ఎక్కడున్నారు చెప్పు. ఆయన యేసుక్రీస్తుని అయితే పట్టుకున్న తర్వాత ఆయన అడుగుతున్నారు, నీ శిష్యులు ఎక్కడున్నారు, నీ బోధ ఏమిటి గురించి నువ్వు బోధ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నువ్వు బోధ ఎవరిని అడిగి చేస్తున్నావు, దేని గురించి నువ్వు బోధ చేస్తున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను దేని గురించి బోధ చేశానో నేను ఎప్పుడు రహస్యంగా నేను ఏది చేయలేదు, పబ్లిక్ గానే చేశాను, నేను దేవాలయంలో చేశాను, నేను ఏది చేసినా కూడా మీ కళ్ళ ముందే నేను చేశాను అంటున్నాడు ప్రేమైన వాళ్ళు. ఏమంటున్నాడంటే మీ కళ్ళ ముందే నేను చేశాను, ఏది కూడా నేను రహస్యంగా చేయలేదు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఇందుకో పరిశుద్ధుడైన ఆయన ఎలా దీన స్థితికి అయిపోతున్నాడంటే చూడండి కింద 22వ వచనం ఈ మాట చెప్పినప్పుడు దగ్గరగా నిలిచి ఉన్న పండితులు ఒకడు ప్రధాన యాజకుని ఇలాగను ఉత్తరమించుచున్నావా అని చెప్పి అతని అరచేతులతో కొట్టాడంటే ప్రేమ పండితులు. ఆయన ఏమై తప్పు మాట్లాడాడు అసలు? ఏ తప్పు కూడా మాట్లాడలేదు. ఆయన ఉన్నది చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే నేను ఏమైనా తప్పు మాట్లాడానా? నేను పబ్లిక్ గా చేశాను కానీ ఏది కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాను, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాను, కుష్టి రోగులను భయపరిచాను. అలాంటి నేను ఏదైనా రహస్యంగా ఏది చేయలేదు కదా, నేను ఏది తప్పు చెప్పాను అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అరచేతులతో కొట్టాడంట. కొట్టినప్పుడు ఆయన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నేను కాని మాట నేను ఏం ఆడుతున్నానయ్యా, నేను కాని మాట ఏం ఆడాను, నువ్వు అసలు ఎందుకు కొడుతున్నావు నన్ను అంటున్నాడు ప్రేమ. అసలు ఆ పరిశుద్ధుడేంటి ఇలా లోకంలోకి రావడం ఏంటి, వీళ్ళతో దెబ్బలు తినడం ఏంటి, ఇలా వస్త్రహీనుడిగా అయిపోవడం ఏంటి, ఎందుకు అలా అయిపోతున్నాడని ఒకసారి ఆలోచన చేస్తే ప్రేమ వాడతారా. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం 5వ అధ్యాయం 21వ వచనం ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయన పాపిగా మారిండు. అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు దీన స్థితిగా వచ్చాడు అంటే పాపలమైన మనల్ని పరిశుద్ధపరచడానికి ఏమైపోయాడంట, పాపిగా మారాడు ప్రేమ. మన మందులం కూడా పాపము చేసి పరలోకానికి అర్హులైన వాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి తన కుమారుడు పంపించాడు. అందుకని యోహాను సువార్తలో అంటున్నాడు 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకాన్ని ప్రేమించి అంటున్నాడు ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడు ఒకే కుమారుడు ఏం చేశాడంటే మన కోసం తన కుమారుడు ఏం చేశాడంటే లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనము పాపం చేశాం కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన కుమారుని ఏం చేశాడంటే ఈ భూమి మీదకి పంపించాడు ప్రేమ వల్ల. అందుకనే పాపమెరుగని ఆయన చూడదు ప్రేమ. పాపమే తెలియని ఆయన, నిత్యము స్థుతింపబడుతున్న ఆయన, పరిశుద్ధులను స్థుతింపబడుతున్న
అలాంటి ఆయన ఏ స్థితికి వచ్చాడంటే ఆయన కొడుతున్నారు, ఆయన ఉమ్మవేతలు వేస్తున్నారు, ఆయన వస్త్రహీనుడిగా చేస్తున్నారు, ఆయన పిడుగుతులు కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఎన్నో హింసలు పెడుతున్నా ఆయన ఒక్క మాట కూడా ఎందుకు ఆడట్లేడంటే మనల్ని రక్షించడానికి ప్రేమను వాళ్ళ పాపంలో పడి ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి ఎందుకు మౌనంగా ఉన్నావా అని ఒకవేళ మరి యేసుక్రీస్తుని అడిగితే, నువ్వు రక్షింపబడాలి, నేనున్న లోకానికి నువ్వు రావాలంటే నేను మౌనంగా అయిపోవాలి, నేనున్న లోకానికి మీరు చేరుకోవాలంటే నేను వస్త్రహీనుడుగా అయిపోవాలి, నేనున్న లోకానికి మీకు రావాలంటే పిడిగుద్దులు తినాలి, నేనున్న లోకానికి మీరు రావాలంటే నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి. ఇవన్నీ నిజం. ఒకసారి ఆలోచించండి ప్రేమల వాళ్ళ. ఎవరికి ముళ్ళ కిరీటం వేయబడాలి, ఎవరి చేతులకు మేకలు కొట్టబడాలి ప్రేమల వాళ్ళ? ఇదిగో పాపమైన మనకు మేకలు కొట్టబడాలి. కానీ మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఏం చేస్తున్నాడు ప్రేమల వాళ్ళ? మనకు రక్షణ కలుగు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే రక్షణను కలుగు చేస్తున్నాడు. ఆ రక్షణ ఎవరి వల్ల వచ్చిందంటే యేసుక్రీస్తు వలన మనకి రక్షణ, విమోచన, పాపము నుండి విమోచన ప్రేమన వాళ్ళ, పాపము నుండి విమోచన. ఒక మాట నేను చెప్తాను ప్రేమన వాళ్ళ, పాపములైన మనల్ని రక్షించడానికి ఎందుకు పరిస్థితులు ఈ లోకానికి వచ్చాడు అంటే త్రిభుజ ఆకారం అందరికి తెలుసు ప్రేమని వాళ్ళ. త్రిభుజ ఆకారంలో మూడిలా అతుక్కొని ఉంటాయి. త్రిభుజ ఆకారంలో తెలుసు అందరికి. త్రిభుజ ఆకారము మూడిలా అతుక్కొని ఉంటాయి. అతుక్కొని ఉన్న దాంట్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరికొకరు హస్తాలు పెట్టుకున్నప్పుడు దాంట్లోకి పాపం అనేది ప్రవేశించడం అసాధ్యం ప్రేమైన వాళ్ళు. అసలు పాపం అనే దానికే చోటు లేదు. కానీ మనం పాపం చేసాం కాబట్టి మనల్ని రక్షించడానికి ఏం చేశాడంటే త్రిభుజగా ఆకారంగా ఉన్న వాళ్ళు తండ్రి యొక్క చేతిని వదిలేసి మనల్ని చేయి పట్టుకోవడానికి ఏం చేశాడంటే యేసుక్రీస్తు తండ్రి ఎడబాటు వదులుకున్నాడు ప్రేమ వాళ్ళు. తండ్రి చేతిలో వదులుకొని మన కోసం వచ్చేసాడంట ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీకోసం ప్రతిదీ వదులుకుంటున్నాను, నేను మీకోసము నా తండ్రి ఒక సావాసాన్ని వదులుకుంటాను, నేను మీకోసం నా ప్రాణాన్ని వదులుకున్నాను, నేను మీకోసం ఆఖరికి నా తండ్రితో ఉన్న సావాసం కూడా వదులుకున్నాను అంటున్నాడు ప్రేమని వాళ్ళ శిలువ పైన. నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే త్రిభుజాకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేతులు పట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేయి పట్టుకుంటూనే యేసుక్రీస్తు చెయ్యి వదిలేశాడు ప్రేమని వాళ్ళ శిలువ మీద. ఎందుకు అలా అయిపోయాడు ఆయన? అసలు అవ్వడానికి కారణం ఏంటి అంటే పాపలమైన మనల్ని రక్షించడానికి అలా అయిపోయాడంటే ప్రేమల వాళ్ళ. పాపలమైన మనల్ని రక్షించడానికి. అందుకే ప్రేమల వాళ్ళ ఈ నూతన సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు దైవం ఎందుకు దరిద్రుడిగా వచ్చాడు, ఎందుకు రావాల్సింది వచ్చిందంటే మనమందరూ పాపం అనే మత్తులో ఉన్నాం కాబట్టి మనం రక్షించడానికి వచ్చాడు ప్రేమల వాళ్ళ. మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మనల్ని కాపాడుకోవడానికి ఆ శిలువలో మరణించాడు ప్రేమల వాళ్ళ. అలాగే ఒక తల్లి, ఒక స్టోరీ జరిగిందే ప్రేమల వాళ్ళ. ఒక తల్లి కుమారుడు ఉన్నాడంట. ప్రతిరోజు కుమారుడు తాగొచ్చేవాడంట ఇంటికి, ప్రతిరోజు తాగి వచ్చేవాడంట. జాబ్ చేసేవాడంట ఆయన. ప్రతిరోజు తాగి ఇంటికి వస్తున్నప్పుడు తల్లి అనుకుందంట, నా కుమారుడు బాగానే పని చేస్తున్నాడు, అసలు తాగడం ఎందుకు మానట్లేదు, ప్రతిరోజు తాగుతున్నాడు అని తల్లి కుమారుడు గురించి ఆలోచన చేసి ఒకరోజు ఏమనుకుందంటే నా కుమారునికి ఎలాగైనా నేను మాన్పించాలి, ఇలా తాగడం మాన్పించుకోవాలని ఏం చేసిందంటే ఆ కుమారుడు వచ్చినప్పుడు వాకిలి బయట నిలబడి నువ్వు తాగడం మానుతావా లేదయ్యా అన్నప్పుడు, అమ్మా నేను మానను, ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడంట. కాళ్ళు పట్టుకుని బతిమాలాడుతుందంట తల్లి. నాయన మానండి, మంచిది కాదు నాయన, తండ్రి లేరు, ఎవరు లేరు, అసలు నువ్వు ఇలా తాగొస్తే ఎలా మన పరిస్థితి ఏంటి, మనం బ్రతుకుతాం అంటున్నప్పుడు ఆ కుమారుడు అంటున్నాడంట, అమ్మా నువ్వు ఎన్ని చెప్పినా నేను మానను, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడంట. అసలు ఎందుకు మారట్లేవు అంటే, అమ్మ నువ్వు చస్తే నేను మారుతానేమో అన్నాడంట ఆ తల్లికి. నువ్వు చస్తే నేను మారుతానేమో అమ్మా, అసలు నేను మారను పోన్నప్పుడు ఆ తల్లి ఆ కుమారుడికి వడ్డించిందంట ప్రేమ వల్ల. అన్నం వడ్డించిన తర్వాత ఆ కుమారుడు తిని పడుకున్నప్పుడు తల్లి ఆలోచన చేస్తుందంట, నా కుమారుని ఎలా మార్చుకోవాలని ఆలోచన చేస్తూ ఆ కుమారుడు ఒక మాట అన్నాడు కదా ప్రేమ వల్ల. ఏమన్నాడంటే, అమ్మా నువ్వు చస్తే అన్న నేను మారుతానేమని, అంతవరకు నేను మార్చుకోమా అన్నాడంట. ఆ తల్లి ఏం చేసిందంటే పడుకుల మీద ఉండగానే ఆలోచన చేసిందంట, నా కుమారుని ఎలా మార్చుకోవాలి అంటే నా చావుదానని నా కుమారుడు మారుతాడేమో అనేసి ఆమె ఏం చేసిందంటే పాయిజన్ తాగి చనిపోయిందంటే ప్రేమ వాళ్ళ. పాయిజన్ తాగి చనిపోగల కుమారుడు మార్నింగ్ లేచి
స్నానం చేసేదంట, చేసి షూ వేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నాకు భోజనం పెట్టమ్మా, అమ్మా నాకు క్యారేజ్ కట్టమ్మా, అమ్మా నాకు టైం అవుతుంది లేవు, ఎందుకలా ఎందుకు అలుగుతున్నావు, ఎందుకో లేవమ్మా లేవమ్మా అంటున్నాడంట. అసలు తల్లి అసలు ఈ భూమి మీదే లేదు ప్రేమైన వాళ్ళ, చనిపోయింది తెలియదు కుమారునికి, ఆ తల్లి చనిపోయిందని తెలీదు, కానీ అమ్మ అమ్మ లేవమ్మా లేవమ్మా అన్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ఏంటి నా తల్లి లేవట్లేదండి, ఏమైంది అని అనుకుని, ఏదో జ్వరము ఏమో వచ్చిందేమో అందుకని ఏం మాట్లాడలేదేమో అనుకున్నాడంట ఆ తల్లి. కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకమ్మా అసలు ఎందుకు ఏం మాట్లాడతేవని ఆమెను ఇలా ముట్టేసరికి ఆమె భూమి మీద లేదంట ప్రేమను, చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఏంది ఏమనట్లేదు ఏమని ఇలా అన్నప్పుడు చేయి కదులుతున్నప్పుడు పాయిజన్ చేతిలో ఉన్నది కింద పడిందంట ప్రేమను. ఆ పాయిజన్ అంట కొడుకు, ఆ పాయిజన్ చూసినప్పుడు ఆ పాయిజన్ చుట్టూ పేపర్ లెటర్ బ్యాగ్ రాసిందంట. ఆ పేపర్ లో ఏమని రాసిందంటే, నాయన నేను బ్రతికున్నప్పుడు నేను ఎన్నిసార్లు బ్రతిమాలాడాను కదా, నువ్వు మారు మారు మారు, అసలు నువ్వు మారలేదు కదా, నువ్వు రాత్రి ఒక మాట అన్నావు నాకు, అమ్మ నువ్వు చస్తేనే నేను మారుతానేమో అమ్మ, నేను ఒక మాట అన్నావు కదా, నా చావుతోనైనా నువ్వు మారాను. ఆ లెటర్లో రాసిందంట, నా చావుతోనైనా నువ్వు మారు అని. అలాగే ప్రేమ వాళ్ళ ఆ కుమ్మాడు ఏం చేశాడంటే, ఆమె చనిపోయిన తర్వాత ప్రతిరోజు వచ్చినప్పుడల్లా వైన్స్ వైన్స్ సైడ్ వెళ్తున్నప్పుడల్లా తల్లి గుర్తుకొచ్చిందంట, అయ్యో నా కోసమే కదా నా తల్లి చనిపోయింది, నేను తాగుతున్నందుకే కదా నా తల్లిని నేను చంపుకున్నాను, నేను పని చేసినందుకే కదా కొన్ని కాళ్ళ పాటు బ్రతకాల్సిన ఆ తల్లి నా కోసం చనిపోయిందని ఆ కుమారుడు ఆలోచన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఆ తాగడం మానేసాడంటే ప్రేమ వాళ్ళ. దీని అర్థం ఏంటంటే, మనము కూడా పాపములో పడి ఉన్నాము కాబట్టి, మనము పాపంలోనే మత్తులో ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించాలని ఏం చేశాడంటే యేసుక్రీస్తు బలైపోయాడు ప్రేమ. ఆ మత్తులో ఉన్నాం, మన పాపం అనే మత్తులో మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బలైపోయాడు మన కోసం. ఎందుకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను కాపాడుకోవాలంటే నాకు అసలు ఏమో అర్థం అవట్లేదు, నువ్వు ఎలా నిన్ను ఎలా కాపాడుకోవాలి నాకు అసలు అర్థం కావట్లేదు, అందుకని ఈ లోకానికి వచ్చానంటున్నాడు ప్రేమ వాళ్ళు యేసు ప్రభువు వారు. ఆ తండ్రి ఒక బాధను చూడలేక, ఆ తండ్రి పడుతున్న ఆ వేదన చూడలేక ఏం చేశాడంటే, కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ప్రేమను వాళ్ళ. ఎందుకు వచ్చాడు అంటే, పాపలను మనల్ని రక్షించడానికి, పాపమని మధ్యలో పడిన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు ప్రేమ వాళ్ళ. అందుకనే మనకి బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పాపము చేసి మనం ఏమై ఉన్నామంట, దేవునికి దూరంగా ఉన్నామంట ప్రేమ వాళ్ళ. దూరంగా ఉన్న మనల్ని పరలోకానికి దగ్గరగా చేయడానికి పరమను విడిచిన ఆ దైవం ఈ లోకానికి దీని స్థితికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమ వాళ్ళ. ఎందుకు వచ్చాడని అంటే, ఆయన మనల్ని రక్షించడానికి. ఎందుకు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏమిటంటే మనల్ని రక్షించడానికి ఆయన. అందుకని ప్రేమ వల్ల ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఎందుకు ఈ ఆయుష్ను మనకి ఇస్తున్నాడు, ఇంకా ఎందుకు ఈ మనం ఇంకా బ్రతికిస్తున్నాడు మనల్ని. ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మనం ఒకవేళ ఇలాంటి పాపంలోనే మనం నుండి చనిపోతే, ఇలాంటి స్థితిలో నుండి మనం చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని తెలుసు. ఎవరికి? దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనకు ఆయుష్యాన్ని, ఊపిరిని, ఆరోగ్యం ఇచ్చి ఏం చేస్తున్నాడంటే నిలబెడుతున్నాడు ప్రేమ వాళ్ళ. ఇంకా ఎందుకు మనల్ని బ్రతికినిస్తున్నాడంటే, ఒక మాట చూసుకుందాం ప్రేమ వాళ్ళ. ఎజికల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషం కలుగున. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా అంటున్నాడు ప్రేమ వాళ్ళ. పాపములో మరణిస్తే దేవునికి సంతోషం లేదంట ప్రేమ వాళ్ళ. పాపాలతో మనం చనిపోతే ఒకవేళ నరకానికి వెళ్ళిపోతామని మనకు ఆయుష్యాన్ని ఇస్తున్నాడు ప్రేమ వాళ్ళ. ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆరోగ్యాన్ని అంటే దుష్టులుగా మనం ఉన్నాం, ఇంకా పాపులుగా మనం ఉన్నాం మేము ఇంకా, అందుకనే మనకు ఆయుష్యాన్ని ఇస్తున్నాడు. అందుకని ఆయన కృప చూపిస్తున్నాడు మన పట్ల. అందుకని ఏమంటున్నాడంటే, మీరు దుష్టులుగా ఉన్న మరణిస్తే నాకు సంతోషం లేదు, ఎందుకంటే భయంకరమైన నరకంలోకి మీరు వెళ్ళిపోతారు. అలా వద్దు. మీరు ఎలా ఉండాలి అంటే, మీ ప్రవక్తని దిద్దుకోవాలి, మీరు మారిపోవాలి, మీరు మారు మనసు పొందాలి.
మారిపోయి మీ ప్రవక్తని దిద్దుకుంటేనే నాకు సంతోషం కదా, నేనున్న లోకానికి రావడమే కదా నా సంతోషం. ఇదే కదా నా ఆలోచన అంటున్నాడు ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువు వారు. నేను ఎందుకోసం వచ్చానంటే మిమ్మల్ని పాపంలో ఉన్న మిమ్మల్ని దుష్ట స్థితిలో ఉన్న మిమ్మల్ని మీ యొక్క పాపం నుండి విముక్తి చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను, విముక్తి చేయడానికి ఈ స్థితిలోనికి వచ్చాను. ఈ యొక్క కల్వరి యాగం ఎందుకు నేను అనుభవించానంటే మీకోసం అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఇదిగో ఆయన మన కోసం ఎన్నో వదులుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఆయన తండ్రి సావాసాన్ని వదులుకున్నాడు, దేవుడితో ఉన్న ఆ సావాసం వదులుకున్నాడు, ఆఖరికి మన కోసం తన ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. మనం ఆయన కోసం ఏమి వదులుకోలేకపోతున్నాము, ఏం వదులుకోలేదు ప్రేమైన వాళ్ళరా. మన బ్రతుకులు అంటే మనం అసలు ఏం వదులుకోలేకపోతున్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నేను మీకోసం నా ప్రాణాన్ని వదిలేశాను కదా, నేను మీకోసం నా తల్లి సావాసాన్ని వదిలేశాను కదా, అసలు నేను ఇన్ని వదిలేశాను మీకోసము, నా కోసము మీరు పాపాన్ని వదలగలరా అని అంటున్నాడు ప్రేమైన వాళ్ళ ఈరోజు దేవుడు. మనం మీకోసం నేను అన్ని సమస్తంగా వదిలేశాను. ఆకాశము మహాకాశం పట్టని జాల ఆ స్వరూపం కలిగిన నా తండ్రితో ఒట్టు నేను ప్రతిరోజు పరిశుద్ధులు నేను నిత్యము స్థుతింపబడుతున్నా ఆ సింహాసాన్ని వదులుకొని నేను మీకోసం వచ్చాను కదా, మీరు నా కోసం ఏం వదులుకున్నారు అని అడుగుతున్నారు ప్రేమైన వాళ్ళ. ఏం వదులుకున్నాం చెప్పండి? ఈ జనవరి కొత్త సంవత్సరంలో ఏం వదులుకున్నాం ప్రేమైన? ఎట్లా ఎలగదోలు ఏడాది ఉతికిన నలుపేరినట్టుగా మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగుడు ఉన్నట్టు అక్కడే అయిపోయింది ప్రేమల వల్ల. అసలు మార్పు అనేది మన బ్రతుకుల్లో లేదు ప్రేమ. సంవత్సరాలన్నీ వస్తున్నాయి, ఎన్నో మాటలు వింటున్నాం కానీ మార్పు అనేది మనలో లేదు ప్రేమల వల్ల. దేవుడు మనలో మార్పు కోరుతున్నాడు ప్రేమ. మార్పు కోరే ఆయన ఆ లోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చాడు ప్రేమల వల్ల. ఎలాగొచ్చాడు అంటే ఆయన ఒక పుట్టుక ఎలా జరిగిందో మనందరికి తెలిసి ప్రేమల వల్ల. ఎలా జరిగింది? ఆయన ఏమన్నా ఒక ప్యాలెస్ లో పుట్టాడా? లేదు ప్రేమల వల్ల. ఎక్కడ పుట్టాడంటే పశువుల పాకలో పుట్టాడంటే ప్రేమ. ఆయన పుట్టుకు కూడా సంతోషం లేదు, చావు కూడా సంతోషం లేదు ప్రేమల వల్ల. అందుకని ఈ యొక్క టైటిల్ పెట్టడం జరిగింది, దైవం దరిద్రుగా ఎందుకు మారిపోయాడంటే మన కోసమే. అసలు ఆ లోకాన్ని ఎందుకు వదులుకున్నాడంటే నీకోసం నా కోసం దరిద్రుడుగా ఆయన మారిపోయాడు ప్రేమల వల్ల. ఒకసారి చూసుకుందాం ప్రేమల వల్ల. యూదులే చంపేశారు అని చెప్పుకుంటున్నాం, మనం కూడా చంపేస్తున్నాం ప్రేమల వల్ల మన పాపాలతో. ఇంకా ఆయన బాహటంగా సిలువ వేస్తున్నామని చెప్తున్నారు అపొస్తలుడైన పౌలు గారు ఇబ్రిగిలో. ఆయన మనం బాహటంగా సిలువ వేయడమే కాదు, మన అరికాలతో ఆయన తొక్కుతున్నామంట. ఇంకా మనం ఆయన ఏం చేస్తున్నామంటే బాహటంగా సిలువ వేయడమే కాదు, అరికాలతో తొక్కుతున్నామంటే ప్రేమ వాళ్ళ. అలా ఉండకూడదు ప్రేమ వాళ్ళు. ఇప్పటికైనా కానీ మన బ్రతుకులు మార్చుకోవాలని ఈ ఆయుష్యం ఇచ్చారు ప్రేమ వాళ్ళ. ఒకసారి అపోస్తల కార్యం చూసుకుందామని పిల్లలు ముగిస్తాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 14 వచ్చింది. 3వ అధ్యాయం 14 వచ్చిన ప్రేమ. ఇక్కడ పరిశుద్ధుడైన ఆయన ఏం చేశారు ఆ రోజు యూదులు అంటే సిలువ వేసి చంపేశారని మనం అందరం చెప్పుకుంటున్నాం ప్రేమను వాళ్ళ. అసలు వాళ్ళు సిలువ వేసి చంపితే ఈరోజు మనం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఆయన వల్ల మనకి ఏముందంటే రక్షణ ఉంది ప్రేమను వాళ్ళ. ఒకసారి చదువుకున్నాం 14వ అధ్యాయం 3వ అధ్యాయం 14 వచ్చిన, మీరు పరిశుద్ధుడు నీతివంతుడైన ఆయన మీరు ఏం చేశారంటే నిరాకరించి ఆయన్ని చంపేశారు. నిరాకరించారు. ఎవరు నిరాకరించారంటే యూదులు మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళ. ఈరోజు చెప్పుతున్నా నేను కూర్చున్న మీరు కూడా నిరాకరిస్తున్నాం. మేము ఒకసారి ఆలోచించేద్దాం. నిరాకరించారంటే ఏం నిరాకరించారంటే అసలు ఈయన మాకు సంబంధం లేదు, ఈయన అసలు మాకు వద్దీనా, ఈయన రాజ్యం అంటున్నాడు, రాజ్యం అంటున్నది ఏదో రాజ్యం గురించి చెప్తున్నాడు, అసలు ఈయన చంపండి, మాకు ఈయన అవసరం లేదు, ఎవరు కావాలంటే దొంగనప్పు చెప్పండి అంటున్నాడు. దొంగనప్పు చెప్పండి అంటున్నాడు. ఈ రోజు మనం కూడా అనట్లేదు ప్రేమల వాళ్ళ రాయండి, అనట్లేదు మనం అంటున్నాం ప్రేమల వాళ్ళ. ఆ రోజు ఈదులు ఈ మాట అన్నారా? మనం కూడా అంటున్నాం ప్రేమల వాళ్ళ. ఎలా అంటున్నామంటే మనం ఆయన తెలుసుకొని కూడా ఆయన గురించి మనం బ్రతకక, ఆయన చెప్పిన మాటానుసారంగా బ్రతక ఇంకా మనం పరిస్థితులు బట్టు పాపం చేస్తున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళ లిస్టులోనే ఉన్నాం ప్రేమైన వాళ్ళ. అలా ఉండకూడదంటే ఈ మాటలు దేవుడు మనకి వినిపిస్తాడేమో. లాస్ట్ ఒక అధ్యాయం చదువుకుని ఒక వచనం చదువుకొని ముగిస్తాం ప్రేమైన వాళ్ళ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
6-7 వచ్చినాను. క్రీస్తు యేసుకు కలిగిన మనసు, ఈ మనసు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు 2వ అధ్యాయం 7 వచ్చింది. మనుషుల పోలికగా పుట్టి దాసన స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేను. ఏం చేసుకున్నాడంటే రిక్తునిగా చేసుకున్నాడంట. ప్రేమ మనిషి పోలికగా పుట్టాడంట. మనిషిని సృష్టించిన ఆయనే, మట్టిగా ఉన్న మనను సృష్టించిన ఆయనే మనిషి రూపంలోకి వచ్చేసాడు. ప్రేమ ఆ దైవం దరిద్రుడుగా మారిపోయాడు. ప్రేమ ఆ ఒక పరిశుద్ధుడు మానవ పోలికగా పుట్టాడని ప్రేమ పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తనను తానేం చేసుకున్నాడంటే రిక్తునిగా చేసుకున్నాడంట. రిక్తుని అంటే ఏంటి? తగ్గించుకున్నాడు. సమస్తము ఆయన మన కోసము వదిలేసుకున్నాడండి. ప్రేమను వాళ్ళ ఆయన అన్ని మన కోసం వదులుకున్నప్పుడు మనం ఏం వదులుకున్నాం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ప్రేమను వాళ్ళ ఇంకా అలాంటి పాపం చేస్తూ ఇంకా ఒకవేళ బ్రతికితే దేవుడు లోకానికి మనం చేరం. ప్రేమను ఇప్పటికైనా కొద్ది ఒక మాటలు విని మన బ్రతుకులు మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహిళ తండ్రి దేవ, నీ కృప చేత, నీ ప్రేమ చేత ఇంతవరకు ఆయుష్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తండ్రి కొద్ది మాటలు వినిపించినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి దేవ, ఎన్నికలేని మమ్మల్ని తండ్రి నిలబెట్టాలని బట్టి స్తోత్రం. చెప్పిన మాటలను కూడా తండ్రి విని మాట సర్వీంచుటకు సహాయం దయచేయమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.